వెల్కమ్ టు విహతల్లి ఛానల్. చాలా టైప్స్ ఆఫ్ ట్రయల్స్ తర్వాత ఫైనల్గా అయితే ఈరోజు నా స్టైల్లో జొన్న రొట్టెని ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే జొన్న పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దానికి సరిపడా హాట్ వాటర్ పోసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1 మినిట్ అలా పక్కనుంచాలి. ఎందుకంటే మరీ హీట్గా ఉన్నప్పుడు హ్యాండ్తో మిక్స్ చేసుకోలేం కదా, సో అందుకోసమే. కానీ మరీ చల్లగా అయినాక కూడా మిక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే చపాతీ అనేది పగిలిపోతుంది. మనకి కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఆ పిండిని చేతితో మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే మనకు చపాతీస్ అంత మంచిగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మంచి డౌగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని ఇలా గ్లాస్తో మంచిగా ప్రెస్ చేస్తూ చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా ట్రై చేయొచ్చు కదా అనే డౌట్ వస్తుంది మీకు. బట్ చపాతీ కర్రతో కూడా నేను ట్రై చేసా. బట్ సైడ్స్కి మొత్తం పగిలిపోవడం లాంటివి, చపాతీ పౌడర్తో వేసి ఇలా చపాతీ లాగానే ట్రై చేయడం కూడా చేసా. చాలా ట్రయల్స్ తర్వాత గ్లాస్తో చేయడం స్టార్ట్ చేసా. ఫైనల్గా సైడ్స్కి మొత్తం పగిలిపోయింది. ఓల్డ్ మెథడ్లో చేద్దాము అంటే హ్యాండ్తో ప్రెస్ చేస్తూ చేద్దామంటే చాలా ఎనర్జీ కావాలి. సో ఫైనల్గా అయితే చాలా ట్రయల్స్ తర్వాత గ్లాస్తో చేయడం నాకు చాలా ఈజీగా అనిపించింది. గ్లాస్తో అయితే పర్ఫెక్ట్గా సైడ్స్ కొంచెం పగలకుండా వచ్చాయి. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ పెడుతూ జొన్న రొట్టెని కాల్చుకోవాలి. మెల్లిమెల్లిగా స్టవ్ని మీడియంలో పెట్టుకొని మెల్లిమెల్లిగా కాల్చుకోవాలి. అంతే, సింపుల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.